Shri Bhuvi Properties Private Limited proudly present. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈరోజు అటు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది బండి సంజయ్ విషయం. వాళ్ళ కొడుకు చేసిన పనికి నిజంగా ఆయన రాజకీయ అనుభవం మొత్తం కూడా ఒక్క త్రుటిలోనే తప్పిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బండి సంజయ్ నిజంగా బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, అలాగే ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటిది సాయి భగీరథ్ చేసిన ఒక్క చిన్న తప్పు, అమ్మో చిన్న తప్పు అనడం కాదు, పెద్ద తప్పు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మైనర్ కూడా కాని బాలిక 17 ఏళ్ల అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి నిజంగా ఎంతటి క్రూరంగా ప్రవర్తించాడంటే అంతటి క్రూరంగా ప్రవర్తించాడు సాయి భగీరథ్. ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే బండి సంజయ్ కెమెరా ముందుకు వచ్చి చాలా విషయాల్లో రాజకీయ పరంగానే మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక సామాన్యుడి వ్యక్తిగా, ఒక భారతదేశంలో పుట్టిన ఒక సామాన్యుడి వ్యక్తిగా, ఒక తండ్రి లాగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంటే ఇలాగే మాట్లాడతాడా అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేస్తూ నన్ను ఏం చేయట్లేదు, రాజకీయ పరంగా నన్ను ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలియక నా కొడుకును అడ్డం పెట్టుకొని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. నిజంగా రాజకీయ వ్యవస్థకు ఏంటి సంబంధం? పర్సనల్ గా డబ్బు మదంతో నీ కొడుకు విచ్చలవిడిగా తిరిగి పబ్బులు, పార్టీలు, రేవ్ పార్టీలు అంటూ గొప్పలు చాలా మంది రాజకీయ నాయకుల పిల్లలు ఎలా మదమెక్కిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా అది రాజకీయం మీద పడేస్తున్నారు. రాజకీయానికి పర్సనల్ కి ఏంటి సంబంధం? వ్యవస్థ ఏటుపోతుంది? ఒక్క విషయం ఆలోచించాలి బండి సంజయ్ గారు. నిన్న 2 చోట్ల నేను వీడియోస్ చూశాను. ఏంటంటే నా కొడుకు మీద తప్పుడు కేసు పెడుతున్నారు, ఇప్పుడు పిటిషన్స్ ఇచ్చారా, లీగల్ గా నోటీసులు పంపించారా, లీగల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, డైరెక్ట్ గా నా కొడుకు జీవితం నాశనం చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేశారా, కౌన్సిలింగ్ ఇచ్చారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని విలవిల ఏడుస్తున్నాడు బండి సంజయ్. బండి సంజయ్కి ఒకటి చెప్తా, నీ కూతురు అదే స్థానంలో ఉంటే ఇలాగే మాట్లాడతావా? చాలా మంది ఇలా చెప్తున్నారు. ప్రజలకు ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే గొప్పలకు ఒక న్యాయం, సామాన్యుడి ప్రజలకు ఒక న్యాయమా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి బండి సంజయ్ ఈ విషయంలో ఎలా తీసుకుంటాడు, అసలు ఏం చేయబోతాడు అనేది ఆలోచించాలి. ఇప్పటికే బండి సంజయ్ కొడుకు మీద చాలా వరకు బషీరాబాద్ లో కేసు కూడా నమోదైంది. చాలా ఎన్నో చోట్ల ఆయనను అరెస్ట్ చేయాలి, సాయి భగీరథ్ ని అరెస్ట్ చేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. లైవ్ లో అసలు ప్రూఫ్ లేదు. అసలు ఒక ఆడబిడ్డని ఇజ్జత్ తీసుకోవాలి, ఒక ఆడబిడ్డ మాన మర్యాదలు బయట పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు చెప్పండి బండి సంజయ్ గారు? ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? 17 ఏళ్ల యువతి తన కెరీర్ ని స్పాయిల్ చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారా? ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించుంటే 3 నెలల నుంచి ఇది ప్రొలాంగ్ అవుతున్నా ఈ రోజు సాయి భగీరథ్ విషయం బయటికి వస్తే ఈ రోజు రాజకీయ వ్యవస్థను ఇన్వాల్వ్ చేసుకుంటావా? ఇంతవరకు కరెక్ట్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నీ నియోజకవర్గంలో ఎంతమంది ఆడపిల్లలు ఉండుంటారు? ప్రతి ఆడపిల్లకి నువ్వు ఒక సమాధానం చెప్పాలి. నీ కొడుకు చేసిన తప్పు రేపు ఎవ్వరు చేయకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నావు బండి సంజయ్? అటు బీజేపీ పార్టీలో నాయకులు, ప్రతి నాయకుడు దీని మీద ఆలోచించాలి, ఏం చేస్తారు అనేది ఆలోచించాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముందుకొచ్చి న్యాయం చేయాలని ఎంతో మంది మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసుకొని అంటే రాజకీయ వ్యవస్థను కూల్చివేసుకోవాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఒక్కొడికే ఉంటుందా? ఎందుకోసం ఉంటది? బండి సంజయ్ నీ నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డకి ఏమని సమాధానం చెప్తాడు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో చాలా మంది కూడా ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఇలాంటి తప్పుడు పనులు చేస్తాడా, అసలు మంచి వ్యక్తి అని ఎవ్వరు అనట్లేదు. ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. 17 ఏళ్ల మైనర్ కాకుండా 17 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ప్రూఫ్స్ తో సహా ఆ తల్లిదండ్రులు 3 నెలల నుంచి ఎంత క్షోభ అనుభవించుంటారు? 3 నెలల నుంచి అసలు నీ చెవిన పడలేదా? నా కొడుకు మీద కేసు పెట్టిరని విలవిల వేడుస్తున్నావే, ఆ తల్లిదండ్రులు ఎంత ఏడ్చుంటారు? ఒక్కసారి ఆలోచించవా బండి సంజయ్? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? నీ నియోజకవర్గంలో ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు రాజీనామా చేయాలని చాలా వరకు కూడా పోస్టులు పెడుతున్నారు, కింద కామెంట్లు కూడా పెడుతున్నారు. కూర్చొని చదువుకోవచ్చు బండి సంజయ్. అటు మొహినాబాద్ లోని ఫోర్స్ హౌస్ లోని 2 చోట్ల ఇప్పుడు ఫోక్సో కేసు నమోదైంది. ఫోక్సో కేసు ఖచ్చితంగా నమోదు చేయాలి. బండి సంజయ్ ఏమో ఎలాంటి ఆధారాలు లేకుండా నా కొడుకు పైన ఫోక్సో కేసు పెట్టారు, విచారణ జరిపారా, ఏం జరిగింది అనేది తెలుసుకున్నారా అని మాట్లాడుతున్నారు. ఇంత సోషల్ మీడియాలో ఇన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. బాధిత తల్లిదండ్రులు 3 నెలల నుంచి
వాళ్ళు చెప్తున్న ఎలిగేషన్స్ అవి కరెక్టా కావని మీరెంత వరకు తెలుసుకున్నారు? ఇప్పుడు అధికార పార్టీని విమర్శించడం కాదు బండి సంజయ్, నీ కొడుకుని నువ్వెంత అదుపులో పెట్టుకున్నావో అది కూడా ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు గొప్ప పేరు తెచ్చుకున్నాడు సాయి భగీరథ్. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిండు అని. సో ఇది ఎంత గొప్ప పేరు మీరే ఆలోచించాలి. మరి ఈ పేరును సార్థకం చేసుకోవాలంటే మరి బాలికకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ విషయం పైన ఆరా తీయాలి. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవాలి. అసలు చట్టానుసారంగా పోతేనే ఇది కరెక్ట్ జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పుల మీద తప్పులు అధికారంలో ఉన్న పార్టీ నాయకుల కొడుకులు చేస్తుంటే అసలు సామాన్య ప్రజలకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎన్ని జరిగినాయి ఇప్పటి వరకు అనేది ఖచ్చితంగా వెలికి తీయాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం ఒకటే చట్టం అనే విధంగా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అధికార ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో అనేది కూడా చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా బీజేపీ దుమారం రేపుతుంది. ఎందుకంటే మోడీ గారు ఎన్నో సార్లు బేటీ పడావో బేటీ బచావో అని పేరుకు చెప్పుకుంటారు. మరి ఇప్పుడు పేరుకు చెప్పుకున్న మాటలు నిజంగా సార్థకం చేసుకుంటారా బీజేపీ పార్టీ అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఈ విషయం మోడీ గారికి వెళ్లకుండా ఉంటుందా? నిన్న మొన్న చూసిన మనం బహిరంగ సభ ఎన్నో చోట్ల ఎంత పెద్ద ఎత్తున జరిపారో, మరి అంత గొప్పకు పోయి బీజేపీ పార్టీ ఈ రోజు మరి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు మీద ఎలాంటి ఆరోపణలు తీసుకుంటుంది, మరి ఆరోపణలు నిజమా వాస్తవమా కాదా అనేది నిరూపించుకుంటుందా, మరి ఏం చేయబోతుంది, ఇది బాలికకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అనేది ఆలోచించాలి. మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. ఖచ్చితంగా బేటీ బచావో మీరు ఎన్నిసార్లు ఏ ప్రసంగంలో అయినా ఏ మీటింగ్ లో అయినా బేటీ బచావో అనే నినాదం గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజు ఒక బాలిక పైన జరిగిన ఇలాంటి ఆరోపణలు మరి ఎలా జరుగుతాయి, ఈ భవిష్యత్తు తరాల్లో ఏం జరగకుండా ఉండాలంటే మరి మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి బండి సంజయ్ గారిని రాజీనామా చేయిస్తారా, మరి రాజకీయ అనుభవం కొనసాగిస్తారా అనేది కూడా ఆలోచించాలి. రాజకీయానికి పర్సనల్ పనులకి ఇలా జరిగిన వాటికి ఏంటి సంబంధం, అసలు రాజకీయాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? చట్టం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి చట్టం ఎవడికి చుట్టం కాదు. ఖచ్చితంగా అది అధికారంలో ఉన్న పార్టీ నాయకుల కొడుకులైనా సరే సామాన్య ప్రజలైనా సరే చట్టం ఒకటే తీరుగా వ్యవహరిస్తుందనే విధంగా మరి బీజేపీ పార్టీ కేంద్ర పార్టీ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది, అధికార పార్టీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడో చూడాలి. ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక విషయం తీసుకొచ్చారు. గతంలో జరిగిన ప్రతి బాలికకు అన్యాయం చేశారు అని బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నాడు. కొడుకు తప్పు పక్కన పెట్టి మరి ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటని అనిపిస్తుంది. ఒకవేళ ఆ స్థానంలో నీకు ఒక కూతురు ఉంటే నీ కూతురుకి అట్లా అన్యాయం జరిగితే అలాగే మాట్లాడతావా? వాళ్ళకి జరగలేదు కదా న్యాయం, వాళ్ళకి జరిగినాక మాకు న్యాయం చేయండి అని అంటావా? వినడానికి కూడా వినసొంపుగా కూడా లేదు. చాలా వరకు వీడియోస్ చేసిన దాని కింద కామెంట్లు చూసుకోండి, బుద్ధన్న వస్తుందని చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ కొడుకు నిజంగా తప్పు చేస్తే నా కొడుకుకి శిక్ష వేయండి అని చెప్పు, అది గొప్ప విషయం. ఎందుకంటే ఒక మనిషిగా మనకు ఒక మానవత్వం అనేది ఉంటుంది. నా కొడుకు మీద కొడుకుని అడ్డం పెట్టుకొని ఏం అవసరం, కొడుకుని అడ్డం పెట్టుకొని నీ రాజకీయ వ్యవస్థని దుమ్ము దులిపేయాలని ఎవరికి ఉండదు. ఖచ్చితంగా ఈ విషయం పైన అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, కేంద్ర పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటారు, తప్పు ఎవరికైనా తప్పే. దీని మీద న్యాయ పోరాటం జరిగే వరకు ఎవరు ఊరుకోరు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.